ఇంత అవకాశం ఇస్తున్నాడు భగవంతుడు. తప్పు చేశావు, అందుకని ఈ కథ అంతా దేనికోసం అంటే నువ్వు ఎలా ఉన్నావో తెలుసుకో, తరచి చూసుకోవడం కోసమే పురాణాంతర్గతంగా ఉండేటువంటి కథలు. మొగలి పూను పక్కన పెట్టేశాడు. ఇంకా బ్రహ్మ దగ్గరికి వచ్చాడు. ఎందుకు క్షమాపణ ఎందుకు అన్నిసార్లు అడగాలనేటువంటి దానికి మళ్ళీ వెనకాలకు వచ్చాం. బ్రహ్మ వైపు చూశాడు, ఇంకేం మాట్లాడలా. ఎందుకంటే నేను అహంకారంతో ఉన్నాను, నేను అందరికన్నా గొప్పవాడననేటువంటి భావన నాలో బాగా లోపలికంతా పూంచుకుపోయి ఉంది. పూంచుకుపోయినటువంటి వాడిని, పెద్దవాడినైనటువంటి వాడిని, తప్పు చేయకూడనటువంటి వాడిని, తప్పు తెలిసినప్పుడు ఒప్పేమిటో కూడా తెలిసినటువంటి వాడిని ఇంకా నన్ను ఇంకెవరన్నా వచ్చి మందలిస్తే ఇంకా అది ఎలాంటిది? మరణ సదృశమే. కనుక మరణ సదృశంతో కూడుకున్నటువంటి భావన ఆయన ఎందు ఈయన మౌనం వల్ల కలిగిపోయింది. అబ్బా, తల కొట్టేసినట్టు అయిపోయింది. తల కొట్టేయడం అంటే ఆ భావన ఆయన మనసులోకి వచ్చేటప్పటికి ఏమైంది? ఈయనలోంచి ఒక జ్వాలామూర్తి బయటకు వచ్చాడు. ఎక్కడి నుంచి? ఏం ముడిచాడు? ఆజ్ఞాచక్రాన్ని ముడిచాడు. ఆజ్ఞాచక్రాన్ని ముడిచేటప్పటికి ఏమైంది? ఆ ముడుపులోంచి అగ్ని పుట్టిందట. అగ్ని పుట్టి ఒక స్వరూపం బయటకు వచ్చింది, జ్వాలగా బయటకు వచ్చిందట. వచ్చిన వాడెవడు? కాలభైరవుడు. ఆ కాలభైరవుడు ఆ భృకుటి నుంచి బయటకు వచ్చి స్వామికి నమస్కరించాడు. స్వామి అన్నాడు, చెయ్యి అన్నాడు. ఏం చేయాలి? చెయ్యి, నీ ఇష్టం. ఎందుకు వచ్చావో నీకు తెలుసుగా, నేను మళ్ళీ నీకు మళ్ళీ ఇంకో ఇన్స్ట్రక్షన్ ఇవ్వక్కర్లేదు కదా, చెయ్యి అన్నాడు. ఈయన వెంటనే ఏం చేశాడు? ఈయనకి మొత్తం ఎన్ని తలలని చెప్పుకున్నాం? 5 తలలని చెప్పుకున్నాం. బ్రహ్మకి ఎన్ని తలలు అంటే 5 తలలు. 5 తలల్లో 4 తలలు 4 దిక్కుల్ని చూస్తున్నాయిట. 5వ ముఖం ఏం చేస్తుంది? ఊర్ధ్వముఖంగా చూస్తుంది, అంటే ఆకాశం వైపుకు ఉంది ఆ ముఖం. వెంటనే ఈయన ఏం చేశాడు? కాలభైరవుడు ఆకాశతత్వం వైపుకు చూస్తున్నటువంటి ముఖం ఏదైతే ఉందో దాన్ని గిల్లి అవతల పడేశాడు. గిల్లి అవతల పడేటప్పటికి ఏమైపోయింది? అహంకారం కాస్త 1000 వక్కలుగా మారిపోయి నేల రాలిపోయింది. ఎప్పుడైతే అహంకారం అనేటువంటి శిరస్సు ఛేదించబడిందో వెంటనే ఏమైంది? అప్పటిదాకా తాను చేసినటువంటి తప్పు అహంకారం అనేటువంటి తుంచబడడంతో పాదాక్రాంతం అయిపోయింది. వెంటనే బ్రహ్మదేవుడు ఆ ఎదురుకుండా ఉన్నటువంటి ఆ జ్వాలామూర్తి పాదాల దగ్గర పడిపోయి, స్వామి, నాకు అహంకారం వచ్చింది, కారణం ఏంటో తెలుసా? దానికి నువ్వే కారణం. నీకు పంచముఖ స్వరూపముడు అని పేరు కదా, ఆ పంచముఖ స్వరూపుడు అయినటువంటి వాడివి నువ్వు ఒక్కడివే ఉండాలి. కానీ నువ్వేం చేసావు? నీ ప్రహృష్టమైనటువంటి శక్తినంతా కూడా నాలో నిలిపి ఈ పంచముఖాలతో ఈ పంచభూత ఆలయమైనటువంటి జగత్తునంతా కూడా నీ అంత సమర్థవంతంగా నేను కూడా నిర్వహిస్తాననేటువంటి భావంతో 5 ముఖాలు ఇచ్చి నన్ను జగత్తులోకి పంపించావు. నేనేం చేశాను? నీ తర్వాత కాదు, నీలా నాకు కూడా 5 ముఖాలు ఉన్నాయి. నీకున్న శక్తులన్నీ నీలా కాదు, నీకన్నా కొంత ఎక్కువే నాకు ఉన్నాయి. నువ్వెంత తపస్సు చేసావో తెలియదు, నీకన్నా ఎక్కువ తపస్సు నేనే చేశాననేటువంటి అహంకారంలోకి వచ్చి నువ్వు ఇచ్చినటువంటి శక్తులన్నింటినీ కూడా అపాత్రంగా, అంటే దాన్ని ఎలా వినియోగించుకోవాలో అలా వినియోగించుకోకుండా వాటిని తప్పు భావనతో నేను కల్మషం చేసేటప్పటికి ఏమైపోయింది? కల్మషంగా ఉన్నటువంటి వాటిని ఏం చేయాలి? తొలగించేసావు. ఇప్పుడు ఏమైంది? 4 తలలతో నీకన్నా చాలా కింద స్థాయిలో నేను నన్ను అహంకార వర్జితం అయిపోయిన తర్వాత ఇంకా ఉన్నదంతా శ్రద్ధయే. నన్ను క్షమించు. ఈ క్షమార్పణ ఎలాంటిది? నీ ముందు నేను చాలా కించపడుతున్నాను. ఏ అహంకారం అయితే ఇన్నాళ్ళు నన్ను పీడించిందో ఆ పీడించబడినటువంటి అహంకారం నుంచి నేను ఇప్పుడు బయటకు వచ్చేసాను. నన్ను అనుగ్రహించు, నన్ను ఉద్ధరించు అని కోరుకున్నాను. ఉద్ధరించు, అనుగ్రహించు అనేటువంటి పదాలు నోట్లోంచి వచ్చినప్పటికల్లా మనసు కరిగిపోయింది. ఆయన ఎలాంటి వాడు? కనపడడానికి జ్వాలా స్తంభం లాంటి వాడు, కానీ మనస్సు ఎలా ఉంది? ఎంత ఉగ్రమైనటువంటి అస్త్రశస్త్రాలనైనా తనలో నిబిడీకృతం చేసుకుని ఏమాత్రం చలించకుండా, అబ్బా ఇంత గొప్పదైనటువంటి జ్వాల నాలోకి వచ్చింది, శరీరం హర్ట్ అయింది, నాకు తగిలింది, బాధ ఏమన్నా ఉందా, ఇంత నేను తీసుకున్నానని గొప్పతనం ఏమన్నా ఉందా? ఏమీ లేదు. ఎంత నిశ్చల స్థితిలో ఉన్నారో అంతే నిశ్చల స్థితిలో తనలో తను రమించిపోతూ ఉన్నటువంటి జ్వాలాస్వరూపం. ఆ జ్వాలాస్వరూపం ఈ కనికరించవయ్యా, బుద్ధి మందగించింది, అహంకరించాను, ఈ అహంకారం అంతా కూడా నీ పాదాల దగ్గర ప్రాదాక్రాంతం చేసేస్తున్నాను, నన్ను అనుగ్రహించని వేణోళ్ళ ఆయన కొలిచేటప్పటికి ఏమైపోయింది? ఉన్నదంతా ఆ కోపమంతా కూడా పోయి ఆ స్థానంలో కారుణ్యం అనేటువంటి వర్షించింది. ఆ కారుణ్యం ఎప్పుడైతే వర్షించిందో బ్రహ్మగారి మీద ఏమైపోయింది? ఈ తల పీకేసినందుకు గాను అయినటువంటి గాయం ఏదైతే ఉందో అది చల్లబడిందట. ఆ చల్లబడినంతో పాటు ఏమన్నాడు? ఇంతకుముందు ఏం చెప్పాను? విష్ణుమూర్తితో పాటు కూడుకున్నటువంటి వాడిని మన ఇద్దరిది అభేద స్థితి అయ్యా. శివాత్మకమైన వైష్ణవాత్మకమైనటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఈ జగత్తంతా కూడా విలసిల్లుతుంది. ఎక్కడ శివాలయం, ఎక్కడ విష్ణాలయం ఉందో అక్కడ యంత్ర తంత్ర మంత్రాధికాలతో కూడుకున్నటువంటి నిత్య
దాంతోపాటు పక్షము ఒకసారి చేసేటువంటి పూజలు, మాసోత్సవం మాసానికి ఒకసారి చేసేటువంటి పూజలు, సంవత్సరోత్సవ పక్షోత్సవంతో పాటుగా ఇంకోటి ఏం చేస్తారు, ఆయనోత్సవ అని చెప్తారు. అంటే 6 నెలలకు ఒకసారి చేసేటువంటి విధానాలుగా నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి. నిత్య వైభవంగా పూజలన్నింటిలో కూడా రకరకాల విధానాలతో ఆ పూజల్ని ఆగమశాస్త్ర అంతర్గతంగా చదివేటువంటి విధానాలతో చేస్తూ ఉంటారు. అంత వైభవం, అంత పల్లకీలు, దాంతోపాటు అశ్వాలు, దాంతోపాటు ఏనుగులు, ఇంత విశేషంగా పక్కన ఛత్రాలు చామరాలు పట్టుకున్నటువంటి దాసులు, వీళ్ళందరితో కూడా ఈ వైభవం అంతా కూడా జగత్తులో సలుపుతూ ఉంటుంది. కానీ నీకు ఎవరికి, బ్రహ్మగారు ఇంత అహంకారంతో కూడుకున్నటువంటి వాడివిగా మా అంతటి స్థానము ఇంకా నీకు ఇవ్వడానికి అవకాశం లేదు, తీసేస్తున్నానే కానీ పూజనీయుడు కాదు అనేటువంటి విషయం ఇక్కడ చెప్పదు. అంటే అర్థం ఏమిటి, పూజనీయుడు కాదు అనేటువంటి అర్థం ఎందుకు చెప్పారు? ఎక్కడెక్కడ బ్రహ్మ పూజింపబడుతున్నాడు వెంటనే మనకి డౌట్ వస్తుంది. అంటే ఎక్కడ పూజింపబడట్లేదు కదండి. బ్రహ్మకి సంబంధించినటువంటి ఆలయాలు మొత్తం భారతదేశం చుట్టుపక్కల ఉన్నటువంటి 2 దేశాలతో మొత్తంలో కలుపుకొని 4 గుళ్ళు ఉన్నాయి. ఈ 4 గుళ్ళలో కూడా ఒక బ్రహ్మగారు విడిగా, అంటే బ్రహ్మ గురించినటువంటి ఆలయం, ఆ బ్రహ్మ గురించినటువంటి ఆలయంలో మరీ ప్రత్యేకంగా ఇంకొక బ్రహ్మగారు ఉన్నారు. అంటే ఒక పూజారి అనేటువంటి వాడు ఎవడు ఉన్నాడు. విగ్రహం ఉంటుంది, ఆలయం ఆచ్ఛాదనగా ఉంటుంది. ఆ విగ్రహంతో కూడుకున్నటువంటి ఆలయంలోకి కేవలం వెళ్ళడం, మూల గర్భస్థానమైనటువంటి ఆ మూల విరాట్ ఉన్నటువంటి చోటుకి వెళ్ళాల్సినటువంటి అవసరం లేకుండా మెట్టు మీద నుంచే మూర్తి వైభవాన్ని చూసి కేవలం నమస్కరించుకుని వచ్చారు. ఇంకంతేగాని ఇక్కడ కొబ్బరికాయ కొడతానండి, ప్రసాదంగా ఇస్తారా, లేకపోతే ఇంకేమైనా చేయిస్తాను, ఇక్కడ ఏమైనా కాస్త పెద్ద పూజ చేయిస్తాను, రథోత్సవం చేయిస్తానంటే అక్కడ చేయడానికి ఎవరు ఉండరు. చేసేటువంటి విధానం మనం ఏదన్నా ఏర్పాటు చేసుకున్నా అది చేయకుండానే మధ్యంతరంగా ఆగిపోతూ ఉంటుంది. కనుక బ్రహ్మకు దేవాలయం లేకపోలేదు, ఆ బ్రహ్మకు స్థానం అనేటువంటిది యజ్ఞయాగాది క్రతువుల్లో లేకుండా పోలేదు. పూజనీయమైనటువంటి స్థానం బ్రహ్మగారికి ఇవ్వబడింది. కారణం ఏంటంటే సృష్టికంతటికి ఆయనే ఆద్యుడు కనుక. పూజ ఎక్కడెక్కడ చేస్తాం బ్రహ్మగారికి? యజ్ఞయాగాది క్రతువులు చేసేటువంటి విధానంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానంలో ఒక ఋత్వికుణ్ణి కూర్చోబెడతారు. మీరు బ్రహ్మ, దీనికి యజ్ఞానికి అంతటికి కూడా మీరు అధికారికత్వం వహించండి అని చెప్పి ఆ యజ్ఞం జరిగినంత కాలము కూడా ఆయన యందు బ్రహ్మతత్వాన్ని నిబిడీకృతం చేసి మంత్రము ఆధారం చేసుకుని ఆయన చెప్పేటువంటి విధానంతోనూ ఆయన అక్కడ యజ్ఞం జరుగుతున్నంతసేపు ఎన్నాళ్ళన్నా జరగని 40 రోజులు, 50 రోజులు, సంవత్సర కాలం, 80 సంవత్సరాల కాలం, 1000 సంవత్సరాల కాలం, ఎంత కాలమైనా సరే ఆ యజ్ఞం జరుగుతోంది అంటే అక్కడ ఆయన కూర్చుని తీరవలసిందే. అంత స్థాయిలో యజ్ఞము యందు ఒక విశేషమైనటువంటి వృత్తిని ఆయనకి ఆపాదించి అక్కడ బ్రహ్మ అనేటువంటి స్థానంలో వారిని కూర్చోపెట్టి వారికి ప్రత్యేక పూజన చేసి వారి అనుమతితో పాటే మాత్రమే ఈ యజ్ఞం అనేటువంటిది, యాగం అనేటువంటిది చేసేటువంటి రీతి కనపడుతూ ఉంటుంది. ఒకవేళ అటువంటి విశేషతత్వాన్ని, అంత వేద ప్రామాణికమైనటువంటి స్థితిగతుల్ని పొందనటువంటి బ్రహ్మ దొరకపోతే కనీసం ఒక పూర్ణ కలశాన్ని తీసుకుని ఆ పూర్ణ కలశము యందు బ్రహ్మని అక్కడ మంత్రముతో అనుష్ఠించి అక్కడ ప్రవేశపెట్టి ఆ బ్రహ్మ యొక్క అనుగ్రహంతో ఆయన ఎదురుకుండా ఇంత కార్యక్రమం చేసేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇంట్లో ఏదైనా ఒక పవిత్ర కార్యం చేసేటప్పుడు, లేదు కాస్త అపరకార్యాలు జరిగినప్పుడు అవన్నింటి నుంచి బయటకు వచ్చేటువంటి సందర్భాల్లో మనం ఏం చేస్తూ ఉంటామంటే పుణ్యాహవచనం అని చేస్తూ ఉంటాం. ఆ పుణ్యాహవచనంలో 3 కలశాలు పెడతారు. ఆ 3 కలశాల్లో వాస్తు కలశము, దాంతోపాటుగా పరిహర కలశము, దాంతోపాటు 3వది బ్రహ్మ కలశము అని చెప్తారు. ఆ బ్రహ్మ కలశం ఎక్కడెక్కడ పెట్టబడుతుందో అక్కడ అశుచి కానీ, దాంతోపాటు అపరకర్మల ద్వారా కలిగినటువంటి ఖేదము కానీ ఇంకా ఆయన ప్రవర్తించడానికి వీల్లేదు. ఆయా సందర్భాలలో బ్రహ్మ ఆయా చోట్ల ఉండి విశేషమైనటువంటి పూజలు అందుకుంటాడు. అక్కడ బ్రహ్మ యొక్క ప్రతిష్ఠితమైనటువంటి మంత్రము లేకపోతే ఆయన సుఖం అనేటువంటిది రాదు. ఇది విశేషంగా చెప్తారు. కనుక ఇప్పుడు బ్రహ్మకి పూజ లేకపోలేదు, బ్రహ్మకి ఆలయం లేకపోలేదు, కానీ ఎంత విశేషం